హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హై ఫ్లేమ్ బై రాఘవి. ఇవాళ మనం వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాం. ఈ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది. లో ఆయిల్తో చాలా టేస్టీగా చేస్తాం. ఇప్పుడు ఒక ప్లేట్లో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోని 2 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ స్లోగా కడగాలండి రైస్, లేకపోతే విరిగిపోతుంది అనమాట. కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసిన తర్వాత నేను చూపించినట్టుగా ప్లేట్లో స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కాశ్మీర్ చిల్లీ, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, మసాలా గుండ, బిర్యానీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పుదీనా వేస్తా, కొద్దిగా పుదీనా, పెరుగు వేసుకొని బాగా కలపాలి. కలిపేసి ఒక పావు గంట సేపు అవి ఉంచాలండి, పక్కన పెట్టుకోవాలి. ప్లేట్ మూత పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలి. నీళ్లు పెట్టిన తర్వాత కొంచెం ఉడక రాగానే 2 పచ్చిమిరపకాయలు, 1 కప్పు రోజ్ వాటర్, 1 కప్పు కేవడా వాటర్, 2 స్పూన్స్ సాల్ట్, 1 ఇలాచీ, 2 దాల్చిన చెక్క వేయాలండి. వేసిన తర్వాత ఒక్క ఉడుకు రాగానే ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. వేసిన తర్వాత అది పక్కన ఉడుకుతుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా అప్లై చేయాలండి గిన్నె అంతటికి, లేకపోతే రైస్ అంటేస్తుంది. ఫస్ట్ బాగా చుట్టుగా నేను చూపించినట్టుగా ఆయిల్ అప్లై చేయాలి. చేసి 2 టేబుల్ స్పూన్ ఘీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. వేసిన తర్వాత నెయ్యి వేసిన తర్వాత అండి మనం మ్యారినేట్ చేసిన వెజిటేబుల్స్ ముందు కలపాలి బాగా. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకోవాలండి. వేసిన తర్వాత మొత్తం అంతా వేసిన తర్వాత స్లోగా కలుపుతూ ఉండాలి వెజిటేబుల్స్ని. అది కూడా విరగకూడదు, బాగా కలపాలి. నింపాదిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం కలిపిన తర్వాత కాస్త హై ఫ్లేమ్ చేస్తామండి. హై ఫ్లేమ్ చేసి ఒక 2 టైమ్స్ అలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత అండి కాస్త దగ్గర పడతాయి వెజిటేబుల్స్, చూడండి కాస్త ఉడుకుతాయి, కొంచెం దగ్గర పడతాయి. ఇప్పుడు మనం ఇటువైపు ఉడుకుతుంది కదండి రైస్, చిన్న పదును మీద వార్చాలండి. బిర్యానీ రైస్ ఎప్పుడైనా సరే వార్చినప్పుడు కానీ ఉడికించినప్పుడు కానీ కాస్త పదును మీదే చేయాలండి. ఇవ్వండి, ఇప్పుడు వార్చిన తర్వాత ఇలా ఉండాలి రైస్, పట్టుకుంటే ఇక ఇరగకూడదు, అలా ఉండాలి పదును. ఇప్పుడు రైస్ ఏమొచ్చి స్లో చేయాలి, మనం పెనం స్లో చేసి స్లోగా రైస్ వేయాలండి దాని మీద స్లోగా. ఈ బిర్యానీ రైస్ ఏంటంటే ప్రతిదీ టాస్క్, దీంతో విరగకుండా చూసుకోవాలి మనం. స్లోగా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు రైస్ వేసాం కదండి, ముందుగా రైస్ ఉడుకుతున్నప్పుడు 1 గ్లాసు వాటర్ తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. బిర్యానీ వాటర్ ఇవి ఉండదు. ఒక 3 గెరిట్లు వాటరు అలాగా 3 సార్లు రౌండ్గా తిప్పి వేయాలి. ఎందుకంటే చిన్న పదునుగా వారుస్తాం కదండి, అది ఉడకాలన్నమాట రైస్. ఇగో 3 గెరిట్లు కావాలంటే ఇంకో పిసరు వేసుకోవచ్చు. వేసాం 3 గెరిట్లు తిప్పుతూ రౌండ్గా వేయాలి. ఇప్పుడేమొచ్చి దాంట్లో కొంచెం బిర్యానీ పౌడర్ వేసానండి. ఒక సైడ్ బిర్యానీ పౌడర్ వేసాను కదండి, ఇప్పుడు ఒక సైడ్ హల్దీ వేస్తానండి. ఎందుకంటే నేను కలర్స్ ఏవి వాడను అనమాట, ఫుడ్ కలర్స్. ఇప్పుడు కాశ్మీర్ చిల్లీ వేస్తానండి. కొంచెం చుట్టూ స్ప్రెడ్ చేయాలన్నమాట అలాగా, ఎందుకంటే కలర్ఫుల్గా రైస్ రావడానికి చుట్టూ వైపులు ఇవ్వండి అలా వేయాలి. అనగా కాశ్మీర్ చిల్లీ వాడతాం. ఇప్పుడు కొంచెం పుదీనా వేస్తామండి కాస్త పైన. పుదీనా వేసిన తర్వాత పుదీనా ఆకులు వేసాం కదండి, వేసిన తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టుకుంటాం. దాని మీద పెట్టిన తర్వాత ఒక గిన్నెతో నీళ్లు బరువుకు పెడతామండి. ఎయిర్ బయటికి రాకుండా ఉండాలి. గిన్నెతో నీళ్లు పెట్టిస్తాం. ఇప్పుడేమొచ్చి నూనె పెట్టుకుంటాం. కళాయిలో ఒక నూనె వేసుకుంటాం. నూనె వేసుకొని ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు అండి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇదిగోండి అలాగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగ కాస్త వేయాలండి. బాగా నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. నూనె మరగకుండా వేస్తే మీకు రోస్ట్ అవ్వ ఉల్లిపాయలు.
నూనె బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా ఉల్లిపాయలు వేసి కలపాలి. ఇదిగోండి ఇలా కలపాలి. హై ఫ్లేమ్ మీద ఉండాలండి. చూస్తూ కలుపుతుండాలి. హై ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు ఇదిగోండి హై ఫ్లేమ్ ఉంది. స్లో అయిందంటే నూనె పీల్చేస్తుంది ఉల్లిపాయలకి. ఇదిగోండి కలుపుతుండాలి. ఒక్క 1 మినిట్ వేసేసరికి కాస్త రంగు మారుతాయి. ఇదిగోండి మరిందా రంగు కాస్త చిన్న పదునుండగా ఇంకా ఏగుతుంది మనకు అనిపిస్తుంది చూడండి. అప్పుడు తీసేయాలి, ఎందుకంటే ఆ వేడికి కాస్త మగ్గిపోద్ది. ఇదిగోండి ఇలాగ కాస్త రంగు ఉండగా తీసేయాలి. ఉల్లిపాయలన్నీ జాగ్రత్తగా తీసేయండి. ఇదిగోండి ఇలా విడుతుంది అనమాట ఆ చిన్న పదునున్నప్పుడు తీస్తే. వేసిన తర్వాత అండి ఇప్పుడు బిర్యానీ ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారిన తర్వాత శుభ్రంగా కలపాలండి. ఇదిగోండి కాస్త కలపాలి, స్లోగా కలుపుతూ ఒక 5 మినిట్స్ కలపాలి అలా రైస్ అంతా స్లోగా అండి. ఇదిగోండి స్లోగా రైస్ విరగకుండా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగోండి మన బిర్యానీ రెడీ. ఎలాగుందో తిని టేస్ట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ సార్ ఫ్రెండ్స్.